నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన, సాదర వీడ్కోలు పలికిన నాయకులు. యాభై సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వపు విద్యార్థులు. గుంత ఎంబాడి చెరువు వద్ద చిరుత కలకలం, ఆందోళనలో గ్రామస్తులు. తీవ్రమవుతున్న పొగమంచు, జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్ పి. శివ. వార్తలోని వివరాలు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులు అలసత్వం వీడి అంకిత భావంతో బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో 3 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్షించి అభివృద్ధి కొరకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో చేరవేసేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని, సుపరిపాలనను అందించేందుకు అధికారులు అలసత్వం వీడి పనిచేయాలని తెలిపారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రణాళికతో ముందుకు వెళ్లి పరిష్కారం చూపాలన్నారు. గతంలో పోలిస్తే ఆర్టీఓలకు మండలాల సంఖ్య తక్కువగా ఉంటుందని, వారి పరిధిలో రెవెన్యూ సమస్యలను పరిష్కారానికి చొరవ చూపి సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ నందు నీటి నిల్వలు ఉన్నాయని, జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యాంల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డ్వామా అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి సంబంధిత శాఖలు సమిష్టిగా పనిచేయాలన్నారు. సచివాలయాల రేషనలైజేషన్ లో భాగంగా జనాభా ప్రాతిపదికన చేపట్టాలని, తద్వారా సిబ్బంది కొరతను నివారించవచ్చని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పూలు, పండ్లు పెంపకాలను ప్రోత్సహించాలన్నారు. కొత్త పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపే విషయంలో అందుకు ఆ ప్రాంతాల్లో ఆ పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నదా లేదా అని సరిచూసుకోవాలని ఆదేశించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ను పెంపొందించాలన్నారు. గంజాయి నియంత్రణకు అటవీ పోలీసు అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టి పకడ్బందీగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో భాగంగా జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఆర్డబ్ల్యూఎస్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల పురోగతి, వ్యవసాయ, ఉద్యాన శాఖల పురోగతి, వైద్య సేవలు సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడి వికాస్ మర్మత్, డిఎఫ్ఓ భరణి, ట్రైనీ కలెక్టర్ హిమవంశి, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కుప్పం నియోజకవర్గ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో 3 రోజుల పాటు పర్యటనను విజయవంతంగా ముగించుకుని బుధవారం మధ్యాహ్నం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి 1:15 తిరుగు ప్రయాణమయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజలకు, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలని మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాగళ్ల విద్యాసాగర్ సూచించారు. ఇటీవల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ క్రమంలోనే బుధవారం పొంగనూరు పట్టణంలో ఉన్న బ్రాంచ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది, చైర్మన్, వైస్ చైర్మన్ భాస్కర్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత బోర్డు మీటింగ్ జరిగింది. ఖాతాల వివరాలు, ఆదాయం తదితర రికార్డులను పరిశీలించారు. కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుకు 100 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. బ్యాంకు సేవలను ప్రజలకు అందిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలు బ్యాంకు నుండి రుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పొంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తమపై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నాయకుడు సుహేల్ బాషా ఆరోపించారు. బుధవారం స్థానిక పురపాలక కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కమిషనర్ పై
కలెక్టర్కు ఫిర్యాదు చేశాననే నెపంతో తనపై దురుసుగా ప్రవర్తించారన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో షామీర్, సదాం హుసేన్, అస్లాం, పర్వేజ్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ ని వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ ని వెంటనే కమిషనర్ తాను ఎవరిపై దురుసుగా ప్రవర్తించలేదని, అసభ్యకరంగా మాట్లాడలేదని, అడిగిన వాటికి కేవలం సమాధానం మాత్రమే చెప్పానని కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1974-75లో ఇంటర్ చదివిన పూర్వపు విద్యార్థులు బుధవారం కలుసుకున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పూర్వపు విద్యార్థి ముల్లంగి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అపూర్వ కలయిక సమావేశం జరిగింది. సుమారు 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్న నాటి విద్యార్థులు భావోద్వేగాలను పంచుకుంటూ సంతోషంగా గడిపారు. తర్వాత తమకు విద్యాబోధన చేసిన గురువులను సత్కరించి ఆశీస్సులు పొందారు. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చౌడేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 400 మంది విద్యార్థులకు యూటీఎఫ్ తయారు చేసిన స్టడీ మెటీరియల్ ను మండల యూటీఎఫ్ నాయకులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాధవీలత, మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డిలు మాట్లాడుతూ పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే ఇలాంటి పుస్తకాలను చదివి 10వ తరగతి నందు మంచి ఉత్తీర్ణ శాతం పొందాలని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ 2వ అధికారి తిరుమలమ్మ, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మండల యూటీఎఫ్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, సహదేవయ్య, లోక్నాథ్ రెడ్డి, సుధాకర్, ఈశ్వరయ్య, శంకరయ్య, రమేష్ బాబు, వెంకటరమణ, బాబు రమేష్, మురళి, మునిరత్నం, ఈశ్వరయ్య, బి మురళి, సోమశేఖర్, అమర్నాథ్ రెడ్డి మరియు యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 13న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టార్ 6 బజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామివారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 18, 26వ తేదీల్లో, ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో 4 సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహాకుంభ మేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేఈఓ గౌతమి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో లోక్నాథం, పేష్కార్లు రామకృష్ణ, మునిరత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడి నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. ఈ భక్తులు ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో 4 రోజులు జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది. చూడాలి. ఇది 3వసారి మనం నిర్వర్తించటం. గతంలో కూడా 2 సార్లు దిగ్విజయంగా నిర్వహించాం. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇంధన పొదుపుతో ఆర్టీసీకి ఆదాయం వస్తుందని పొగలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు ఇంధనం పొదుపు చేసిన చోదకులు కండక్టర్లు భాష, రెడ్డెప్ప, అన్వర్, దామోదర్లకు చెక్ రూపంలో ప్రోత్సాహక బహుమతులను బుధవారం ఆయన పొంగనూరు డిపోలో అందజేశారు. అధిక ఆదాయాన్ని తెచ్చిన కండక్టర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇదే విధంగా ఆర్టీసీ ప్రగతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు. రామసముద్రం మండలంలో బుధవారం చిరుతపులి కనిపించినట్లు స్థానికులు ఆరోపించారు. వైకురప్పల్లికి చెందిన వెంకటరమణ పొలం వద్దకు వెళ్తూ గుందయంబాడి పెద్ద చెరువు కీలేరు నుంచి చెరువు కట్టపై ఎక్కుతున్న చిరుతను గమనించారన్నాడు. విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారు చిరుత కోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లేటప్పుడు శబ్దాలు చేస్తూ వెళ్లాలని బీట్ ఆఫీసర్ చిట్టిబాబు హెచ్చరించారు. పేరు ఎన్న వెంకటరమణ. పొలం తాగపోతా ఉంటే ఎవరు మీదే? కొరపల్లి. ఎట్లా చూస్తే పుల్ని చెరువులో కీలేరులో దిగుతా ఉంటే పొలం తాగపోదామని అది పొలం కీలేరులో ఇంకా వచ్చి కట్టెక్కింది. ఆ విషయం ఊర్లో చెప్తే ఎంబా చెరువు కట్ట. మళ్ళీ మా ఊరంతా వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఏమన్నా కనపడిసింది ఆచూకే? లేదు, కనపడలేదు. దాని స్వభావమే అది. దాని స్వభావమే అది. కాబట్టి ఏమైనా ఉంది నేను చెప్పను, లేదు నేను చెప్పను. మీరు చెప్పేదాన్ని బట్టి హుషారుగా ఉండండి అంతే. టపాసులు తెచ్చుకోండి. సాయంత్రం పూట అట్లా పొద్దుపోయేటప్పుడు అట్లా
ఇదేనండి ఏమో గ్రూప్ ఉండండి, చిన్న చిన్న పిల్లకాయలంతా బయట జాగ్రత్తగా ఉండండి. ఆవులు అంటే ఆడ ఎడగా కట్టేద్దండ, ఏమే 5 లోపే తోలుకొని వచ్చి మీ కావులో మీరు కట్టేసుకుంటా. చూద్దాం, ఇప్పుడు వారం నుంచి చెప్తున్నారు కానీ మా ఎన్ని రోజులైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది. వాహనాల రాకపోకలు కూడా కనిపించడం లేదు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో చలికి వణుకుతూ పొలాల బాట పడుతున్నారు. పెద్దలు చిన్నారులు తేడా లేకుండా చలిమంట కాచుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరగడంతో సాయంత్రం తర్వాత రోడ్లు నిర్మానుషంగా మారుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉండటంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటలైనా చలి తగ్గకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రైతులు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాలంటే కూడా వణుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పగటిపూట కూడా చలి గజగజ వణికిస్తోంది. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత ఉండగా సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో పిల్లలు వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు పి. శివ కేసీటీవీ ద్వారా సూచిస్తున్నారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మంచు బాగా పడుతోంది. ఈ ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిబ్రవరి ఎండ్ వరకు ఇది కొనసాగుతుంది. ఒకసారి మార్చి మొదటి వారం వరకు కూడా కొనసాగవచ్చు. ఈ మంచు ఎక్కువ పడడం వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులకు గురవుతుంది. ఉదయం పూట మనం చూస్తున్నట్లయితే 16 లేదంటే 17 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండ వచ్చేటప్పటికి 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అంటే వాతావరణంలో మార్పు, దాదాపు ఈ మార్పు అనేటువంటిది ఒక 15 నుంచి 16 డిగ్రీల మార్పు ఉంటుంది. ఈ మార్పు వల్ల తర్వాత మంచు అతి చల్లదనం వల్ల అనేక రకాలైనటువంటి శ్వాసకోశ సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. శ్వాసకోశ సంబంధించిన జబ్బుల్లో ఒకటి అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, తర్వాత వచ్చి బ్రాంకో న్యూమోనియా, ఇట్లాంటివి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటివి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చర్మం బాగా దెబ్బతింటుంది కాబట్టి చర్మం ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం పొడి ఆరిపోవడం, ఆ చర్మం మీద పగుళ్ళు ఏర్పడడం, ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా ఈ వేరియేషన్ వల్ల, టెంపరేచర్ వేరియేషన్ వల్ల రకరకాలైనటువంటి వైరస్లన్నీ కూడా, కొత్త వైరస్లన్నీ కూడా పుట్టుకొస్తాయి. లేదా కొన్ని పాత వైరస్లు కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తాయి. అంటే శ్వాసకోశాలను అటాక్ చేసేటువంటి వైరస్లు కూడా ఎక్కువవుతాయి ఈ కాలంలో. కాబట్టి చిన్నపిల్లలకు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా దీనికి గురవుతారు. కాబట్టి ఈ మంచు నుంచి కొంత రక్షణ పొందాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలు అయ్యేటప్పటికి చలి మొదలవుతుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ చలి మామూలుగానే ఉంటుంది. రాత్రి పూట కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీటి వల్ల ఎక్కువ రెస్పిరేటరీ సిమ్టమ్స్, ఆయాసం రావడం, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, మనం సరిగా గమనించుకోకపోతే వెంటనే అది బ్రాంకో న్యూమోనియా కూడా అయిపోయి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా డెవలప్ అయ్యి అది ప్రాణాంతకం కూడా అవుతుంది. కాబట్టి చలి నుండి రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే మనం సాధ్యమైనంత వరకు వేడి చేసి చల్లార్చిన నీళ్లు తాగడం, వేడిగా ఉండేటువంటి ఇంటీరియర్ ఇండ్ల లోపలనే మనం ఈ చలి సమయంలో ఉండిపోవడం, తర్వాత పిల్లల్ని ముఖ్యంగా ఈ మంచులోకి తీసుకురాకుండా ఉండడం చేయాలి. లేదంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్, దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఎక్కువ ఇబ్బందులు పెట్టి వైద్యుని సంప్రదించకపోతే అవి చాలా ప్రాణాంతకంగా కూడా అవుతాయి. ఆస్తమా ఇట్లాంటివంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఏదైతే మనకు చలి మొదలవుతుందో ఆ సమయాల్లో ఇంటి లోపలనే ఉండి డోర్లు, కిటికీలన్నీ కూడా మూసుకొని కనీసం స్వచ్ఛమైన గాలి ఉండే విధంగా కొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే వాళ్ళు ఈ చలికాలం నుంచి రక్షణ పొందుకోవచ్చు. అదేవిధంగా చర్మం మీద పగుళ్ళన్నీ ఏర్పడి చర్మానికి సంబంధించినటువంటి జబ్బులన్నీ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ అన్ని సోకుతాయి. కాబట్టి
కోల్డ్ క్రీములు అట్లాంటివి, లేదంటే నేచురల్ కోల్డ్ క్రీములు మనకు ఈ స్నానం చేసే ముందు కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ పూసుకొని నలుగులాగా పెట్టుకొని స్నానం చేసేస్తే ఆ చర్మంలో పొడారిపోకుండా బాగా ఉంటుంది. ఈ చలికాలంలో మంచు కాలంలో ఇట్లాంటి కొంత జాగ్రత్తలు పాటిస్తే మనం దీని నుండి రక్షణ పొందవచ్చు. వీకోట పేర్నంబట్ ఘాట్ రోడ్ లో ఓం శక్తి భక్తులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా కొట్టింది. కర్ణాటక నుంచి వీకోట మీదుగా తమిళనాడుకు వెళ్తున్న బస్సు మొదటి మలుపు వద్ద అదుపు తప్పింది. ఈ ఘటనలో సుమారు 10 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ కులగణనలో కనబరిచిన జాబితాలో అనేక తప్పులు ఉన్నాయని, వాటిని సవరణ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు విన్నవించారు. బుధవారం పులిచెర్ల తహసీల్దార్ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల్లో ఇదే విధంగా తప్పులు ఉన్నాయని చెప్పారు. సవరించిన తర్వాతనే నోటీసు బోర్డులో ఉంచాలని కోరారు. ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ముందున్న సమస్య ఏమంటే, పోయిన ప్రభుత్వము గత 2003 సంవత్సరంలో కుల గణాంకాలను తయారు చేయడం జరిగింది. ఈ కుల గణాంకాలలో తప్పులు ఉన్నాయని ఎంఆర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇది ఎలా ఉందంటే ప్రజలారా, ఈరోజు జరిగిన కుల గణాంకాల సర్వేలో ఎక్కడా లేనటువంటి వివిధ రకమైన కులాలు ఉంటే మన వాడికి భాష లేని కులాలను చేర్చడం జరిగింది. అదేవిధంగా అర్జునవాడికి వెళ్ళి అర్జునవాడలో నివసిస్తున్నటువంటి కులాల వారికి బీసీ కులాలు పెట్టి, బీసీ కులాల వారికి ఎస్సీ కులాలు కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా మనం మాలమాదిగలుగా పిలువడుతుండే వాళ్ళు ఈ ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. దానికి తప్పించే వేరే కులాలు లేవు. కానీ మన లెక్కల ప్రకారము ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, మాలదాసు, మాదిగ దాసు అనే పేర్లు కూడా ఈ సర్వేలో మన అధికారులు రాయడం జరిగింది. ఇది అధికారులు తప్పడం కావచ్చు, కానీ ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం అయితే జరిగిందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి తప్పుదావ పట్టించి ఒక కులం వారికి ఎక్కువ లబ్ధి పొందే విధంగా ఈ అధికారులు చెప్పారనేసి ఆ సర్వే చేశారని మేము భావిస్తున్నాము. అది కరెక్ట్ కాదు. ఈ కుల గణాంకాలను సరిచేయడానికి ప్రభుత్వానికి ఉన్న టైంనే పొడిగించి 12 వరకు చేయడం జరిగింది. కానీ ఈ సమయం కూడా జరగదు కాబట్టి తిరిగి ప్రభుత్వం దీనిపైన సర్వే నిర్వహించి ఏ కులం ఎంత అనేది జనాభాను గుర్తించి వాళ్ళు జనాభాకు వాళ్ళకు లెక్కలు రాస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కులాలను తప్పులైతే ఏవైతే సరిదిద్దగలిగేదానికి ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నంలోనే మనకి సంబంధించి ఇక్కడ ఏ కులాలు ఏ దీంట్లో ఎంతమంది ఉన్నారనేది అధికారులు కూడా అవగాహన పెంచుకొని చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా పత్రికా విలేకరులకి కృతజ్ఞత తెలుపుకుంటూ జేపీఎం తెలుపుకుంటూ ప్రతికిస్తున్నాను సార్. చాటపల్లి మండలం పుదిపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నియోజకవర్గ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. సీనియర్ బాయ్స్ షాట్ పుట్ విభాగంలో సదుంకి చెందిన నాయుడు మొదటి స్థానం సాధించాడు. చౌడేపల్లికి చెందిన సతీష్ 2వ స్థానం, సుహేబ్ 3వ స్థానంలో నిలిచారు. అలాగే జావలిన్ త్రో, డిస్క్ త్రో ఇలా వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించినట్లు పిడి వెంకటేష్ తెలిపారు. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షబ్లీ మంగళవారం సాయంత్రం పొంగనూరుకు రావడం జరిగింది. టీడీపీ నాయకుడు సుహేల్ బాషా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత మత పెద్దలు, గురువులు, కాజీలు హాజరు కాగా వారిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించారు. अल्लाह हमारे फारूक शिबली साहब अल्लाह जो यहाँ पर सफर करते हुए आए हुए ही अल्लाह उनका आना हम सब के लिए अल्लाह मुबारक फरमा, हम सब के लिए अल्लाह मोहब्बत चाहत रहमत के तो फैसले फरमा। ऐ परवरदिगार आलम हजरत के साथ अल्लाह जो काफिला आया हुआ है अल्लाह उनका आना हमारे शहर के लिए खैर के फैसले फरमा, भलाई के फैसले फरमा। उन तमाम कामों को अल्लाह हमारे सीएम साहब अल्लाह कबूल कर अल्लाह अमल के अल्लाह फैसले करने की तौफीक अता फरमा। अल्लाह
इस वक्त अल्लाह मुसलमानों के ताल्लुक से हमारे सीएम साहब अल्लाह जो जो फैसले किए हैं उन तमाम के बारे में अल्लाह खैर के फैसले फरमा, कबूलियत के फैसले फरमा। ऐ परवरदिगार आलम हमारे शहर में अल्लाह अमन व अमान अता फरमा, इत्मीनान सुकून अता फरमा। ऐ अल्लाह हमारे पूरे आंध्र प्रदेश के अंदर अल्लाह हम सब मुसलमानों की जान माल की इज्जत आबरू की ईमान नेक अमाल की तो हिफाजत फरमा। अल्लाह भाईचारे से हो हमारे डिस्ट्रिक्ट और हमारे आंध्र प्रदेश के ताल्लुक से हो अल्लाह हजरत के अल्लाह जायज मन्नतों मुरादों को पूरा होने के तो फैसले फरमा। अल्लाह हजरत के खानदान कबीरे में अल्लाह जो बुजुर्ग उनके गुलों को बरकत अता फरमा। अल्लाह हजरत के अल्लाह घराने में अल्लाह जो मरहूमीन अल्लाह तो उनकी मग़फ़िरत फरमा। नहीं करा वो हक जन्नत में अदा कर दूं बोलते थे साहब, पूछे या रसूलुल्लाह कौन? बोले कि अबू बकर सिद्दीक। अबू बकर सिद्दीक रज़ी अल्लाह तआला अन्हु मेरे साथ ऐसे वक्त में थे जब खुदा के अलावा मेरे साथ कोई नहीं था। यारे गार बोलते ना, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम को मक्के वाले पूरे कत्ल करने के वास्ते पीछे पड़ गए। वजूद वो रोज रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम का दुश्मनों के प्लानिंग के हिसाब से आखिरी दिन था। कोई हुजूर के साथ नहीं थे, लेकिन अबू बकर साथ थे। तो आका सल्लल्लाहु अलैहि वसल्लम बोले मैंने सबका हक अदा कर दिया, लेकिन अबू बकर का अदा नहीं किया। अबू बकर का सिला अल्लाह आखिरत में देगा। भाई साहब, हमें अपने साथियों के वास्ते हमें दुआ करें, जब भी जरूरत पड़ती हमारे जो हो सकता है हमें साथ करेंगे। जो काम अल्लाह के लिए करते अल्लाह दुनिया में भी उसे इज्जत देता, मुकाम देता, रुतबा देता, आखिरत में भी इसका अजर करेंगे। सब इंशाअल्लाह। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన, సాదర వీడ్కోలు పలికిన నాయకులు. యాభై సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వపు విద్యార్థులు. గుంత ఎంబాడి చెరువు వద్ద చిరుత కలకలం, ఆందోళనలో గ్రామస్తులు. తీవ్రమవుతున్న పొగమంచు, జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్ పి. శివ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.